అధిక వర్షాలు అనేది మొక్కజొన్న అనేది అప్ టు మోకాలెత్తు దశ వరకు చాలా తేమకు చాలా సున్నితమైన దశ అనమాట. ఎప్పుడైతే మనం సపోజ్ విత్తనం విత్తిన 2-3 రోజుల్లోనే మనకి అధిక వర్షం కనుక పడినట్లయితే మన ఎంచుకున్న పొలంలో కనుక డ్రైనేజ్ వ్యవస్థ అనేది సరిగ్గా లేకపోతే మనకి కంప్లీట్గా మొలక శాతం తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సారవంతమైన నేలలో డ్రైనేజ్ వ్యవస్థ ఉన్న నేలల్లోనే మీరు మొక్కజొన్న వేయడానికి ప్రయత్నించాలి. తర్వాత మొక్కజొన్న మొలకెత్తిన తర్వాత మనకి అధిక వర్షాలు కనుక ప్రారంభమైతే కంపల్సరిగా మీరు నీటిని అనేది తీసేసుకోవాలన్నమాట పొలంలోంచి. మామూలుగా రిడ్జ్ అండ్ ఫర్రోలో మనం మొక్కజొన్నని విత్తుకున్నట్లయితే కొంతమేరకు మనం మొక్కలను అనేది రక్షించుకోవచ్చు. అలాగే తర్వాత నీరును కంపల్సరిగా మనకి మురుగునీరు పోయే కాలువలు చూసుకొని నీరుని కంపల్సరిగా తీసుకోవాలి. ఎప్పుడైతే అధిక వర్షాలు పడతాయో అప్పుడు ఆ టైంలో ఏంటంటే మనకి మొక్కజొన్న అనేది ఈ ఆకు చివరి భాగంలో ఎరుపు రంగులో మారిపోతూ ఉంటుంది అనమాట. ఈ ఎరుపు రంగులో మారిపోయినప్పుడు కంపల్సరిగా మనం 1919 అంటే 19-19-19 5 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి వారానికి 2-3 రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక చేసినట్లయితే మనం ఆ ఎరుపు రంగు మారడాన్ని అనేది మనం గమనించుకోవచ్చు. కంపల్సరీ మనకి ఇది డెఫిషియన్సీ అనేది కంపల్సరీ వస్తుంది. ఈ ఆకు యొక్క చివరి భాగం మనకి ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి కంపల్సరీ 1919 అనేది స్ప్రే చేయాలి. అలాగే ఎక్కువ రోజులు నీళ్లు మనకి పొలంలో నిల్వ ఉండడం వల్ల కూడా మొక్క ఎదుగుదల అనేది సరిగ్గా ఉండదు. కాబట్టి కంపల్సరీ రైతు సోదరులు ఎప్పుడైతే ముసురు పట్టి ఒక 4-5 రోజులు కంపల్సరీ నీళ్లు అట్లా ఆగిపోయినట్లు కనుక మనం అనిపిస్తే మధ్యలో ఒకటి గొడ్డు సాల్లాగా ఒక కాలువ వంటిది తీసి నీళ్ళన్నీ మనకి పొలంలో నుంచి బయటికి వెళ్ళేటట్లు కంపల్సరీగా చూసుకోవాలి. అదే కాకుండా మనకి శాఖీయ దశలో వస్తే మనం ఇలాంటివన్నీ చేస్తాం. ఒకవేళ కనుక పూత దశలో కనుక అధిక వర్షాలు వస్తే మనకి ఏమవుతుందంటే పుప్పటి రేణు అనేది ముద్ద అయిపోతుంది. ఈ ముద్ద అయిపోయినప్పుడు ఏం జరుగుతుంది, మనకి పరాగ సంపర్కం సరిగ్గా జరగదు. దీనివల్ల ఏముంటుంది అంటే మల్టిపుల్ కాప్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు సరైన సమయంలో కనుక విత్తనాల్ని అంటే త్వరగా మనకి రెయిన్ వచ్చింది అని మే నెలలోనే విత్తనాన్ని విత్తుకోవడం ఇలాంటివి కాకుండా సిఫారసు చేసిన టైంలో కనుక మనం విత్తనాన్ని విత్తుకుంటే మాత్రం ఇలాంటి ఫ్లవరింగ్ స్టేజ్లో ఇట్లాంటి హై రెయిన్ఫాల్ వంటి వాటిని కొంత మేరకు మనం తగ్గించుకోవచ్చు.